స్పీచ్ ట్యాగింగ్ చూద్దాం. ఓకే, కనిపిస్తుంది కదా. ట్యాగింగ్ అంటే ప్రాసెస్ అనమాట. ఒక సెంటెన్స్ని దాని ఫామ్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనోజ్ ఎయిట్ బ్యాట్ అనేది, మనోజ్ అనేది నౌన్, ఎయిట్ అనేది వర్బ్, ఏ అనేది డిటర్మినర్, బ్యాట్ అనేది నౌన్ మళ్ళీ. సో ఆ సెంటెన్స్లో ఏ వర్డ్ ఏం ట్యాగ్ అని ఐడెంటిఫై చేసేదే పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అనమాట. ఇట్లా చేసేది పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అంటే. ఇప్పుడు చూడు, మనం మనోజ్ ఎయిట్ బ్యాట్ని, మనోజ్ని నౌన్ అని పెట్టినాం, ఎయిట్ని వర్బ్ అని పెట్టినాం, ఏని డిటర్మినర్ అని పెట్టినాం, మళ్ళీ బ్యాట్ అనేది నౌన్. ఇట్లా వస్తుంది అనమాట. రెండు టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఓపెన్ క్లాసెస్, క్లోజ్డ్ క్లాసెస్. ఓపెన్ క్లాసెస్లో న్యూ వర్డ్స్ ఏం రావన్నమాట. లైక్ ఇప్పుడు నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నీ ఓపెన్ క్లాసెస్ కిందకి వస్తాయి. కొత్త వర్డ్స్ ఏం రావు. వేరే క్లోజ్ క్లాస్లో ఫిక్స్డ్ అంటే అనమాట. ఇవి లాంగ్వేజ్ వేరే ఉంటాయి. వేరే ఓపెన్ క్లాస్లో కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ప్రీపోజిషన్, డిటర్మినర్, లైక్ డిటర్మినర్ అంటే డా, కంజక్షన్, డా ఒకటి ఇక చాలా వస్తాయి. కంజక్షన్, ప్రొనౌన్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ క్లోజ్ క్లాస్ కిందకి వస్తాయి. ట్యాగర్ ఏం చేస్తుంది అంటే, ట్యాగర్ అని ఒకటి ఉంటుంది. ట్యాగరే ఏ వర్డ్కి ఏ ట్యాగ్ అసైన్ చేయాలో చూసుకునేది ట్యాగర్ అనమాట. ట్యాగర్ ఇంపార్టెంట్. ట్యాగర్ ఏ వర్డ్కి ఏం ట్యాగ్ అసైన్ చేయాలో చూసుకునేది ట్యాగర్. ఎందుకంటే ఐ క్రై ఎవ్రీడే, మై కంపెనీ నేమ్ ఈస్ క్రై. ఎందుకంటే ఈ సెంటెన్స్లో క్రై అనేది వర్బ్, వేరే ఈ సెంటెన్స్లో క్రై అనేది నౌన్. సో ఈ రెండు వేరే వేరే. సో ఈ క్రైకి వర్బ్ అని అసైన్ చేయాలి, ఈ సెంటెన్స్లో ఈ క్రైకి నౌన్ అని అసైన్ చేయాలి. సో ఏ వర్డ్కి ఏం ట్యాగ్ అసైన్ చేయాలో చూసుకునేది ట్యాగర్. సో ఎట్లా తెలుస్తాం మన ట్యాగర్కి ఏ వర్డ్కి ఎట్లా అసైన్ చేయాలి అని అంటే ఏం చేస్తారంటే, ఎట్లా డిజైన్ చేసుకుంటా అంటే, ట్యాగర్ దీని బిసైడ్ వర్డ్స్, ఐ అంటే వాడు, క్రై, సో వాడు ఏడుస్తున్నాడు, మనిషి అనేటోడు ఏడుస్తున్నాడు అనేసి అది అర్థం చేసుకుంటుంది. ఇక్కడ మై కంపెనీ నేమ్ ఈస్, నేమ్ అని ఉంది. సో బిసైడ్ వర్డ్స్తోని నేమ్ అంటే పక్క అది నౌన్ అయ్యి ఉంటుంది అనేసి క్రై నౌన్ అని అట్లా చేసుకుంటాం. సో బిసైడ్ వర్డ్స్తోనే అది అర్థం చేసుకుంటుంది ఏ ట్యాగ్ అసైన్ చేయాలని. ఇది ఎక్కడ అప్లికేషన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ పనికొస్తుంది అంటే, స్పీచ్ టు టెక్స్ట్లో, సర్చ్ బార్లో పనికొస్తుంది. స్పీచ్ టు టెక్స్ట్లో. ఇంకా దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్లో అంబిగ్యూటీ ప్రాబ్లం ఉంటుంది. అంబిగ్యూటీ ప్రాబ్లం అంటే, ఇప్పుడు మనోజ్ ఎయిట్ బ్యాట్, ఇక్కడ బ్యాట్ అంటే ఎనిమల్ బ్యాట్ కావచ్చు, ఎప్పుడు క్రికెట్ బ్యాట్ కావచ్చు. సో ఒకటే వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉండడాన్ని అంబిగ్యూటీ అంటారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చే ప్రాబ్లమే అంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. ఒక సింగిల్ వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సో ఈ పార్ట్స్ ఆఫ్ ట్యాగింగ్ ఇట్లా జరుగుతుంది అనమాట. రెండేళ్ళు రాస్తే నౌన్ అని సింగులర్, ఇప్పుడు సింగులర్ నౌన్ అని క్యాట్, రెండు నౌన్ రాసి ఎస్ అని రాస్తే ప్లూరల్ నౌన్ అని క్యాట్స్. విబి అని రాస్తే వర్బ్ బేస్ ఫామ్ టేక్, ఇట్లా ఎగ్జాంపుల్ టేక్. విబిడి అని రాస్తే వర్బ్ పాస్ట్ టెన్స్ అని అర్థం, టుక్. జేజే అని రాస్తే అడ్జెక్టివ్ అని, బిగ్ ఎగ్జాంపుల్ బిగ్ అంటే అడ్జెక్టివ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన బిగ్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇన్ అనేది ఇన్ అని, ఐ అని రాస్తే ప్రిపోజిషన్ అని అర్థం చేసుకోవాలి, ఇన్, ఆన్ అలాంటి టైప్స్ ఆఫ్. డిటి అని రాస్తే డిటర్మైన్ అని అర్థం చేసుకోవాలి, డా, ఏ ఇలాంటివి అనమాట డిటర్మైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అంటే ఇట్లా డివైడ్ చేస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగెడ్. డా అనేది డిటర్మైనర్ అని, క్యాట్ అనేది నౌను, సింగిల్ నౌన్ కాబట్టి రెండు ఎన్ వచ్చాయి. క్యాట్స్ వచ్చినాక ఎన్ఎన్ఎస్ అని వచ్చేది అట్లా అనమాట. సాట్ అనేది వర్బ్ అని, ఆన్ అనేది ఏంటి ప్రిపోజిషన్ కాబట్టి ఐ అని వచ్చింది, ప్రిపోజిషన్కి ఐ అంటూ డిస్క్రైబ్ చేస్తారు. మళ్ళీ డా అనేది డిటర్మైనర్ కాబట్టి డిటి వచ్చింది. మ్యాట్ అనేది వర్బ్ కాబట్టి విబి వస్తుంది, నౌన్ వస్తుంది, అట్లా అన్నమాట.